సికింద్రాబాద్ ఏర్పడి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా పైలాన్కో పూలమాల వేసి పాలాభిషేకం చేశారు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్. గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 200 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కానీ ఆ హామీలు ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని కోరారు జిల్లా సాధన సమితి సభ్యులు. ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొన్న విజయవాడలో జరిగినటువంటి జయంతి సభలో కూడా పాల్గొని మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు 18 ఏళ్ల కింద వేసినటువంటి ఫౌండేషన్ ఇది. ఆ 18 ఏళ్ల నుంచి అంటే దాని ఒక్క అడుగు కూడా ముందు జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ ఏంటంటే వారు నగరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి నగరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో మీ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క సికింద్రాబాద్ నగరానికి ఈ 10,000 కోట్లలో దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అప్పటి మీ యొక్క హామీని అమలు చేసి ఆ యొక్క 200 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులని కేటాయించి ఈ యొక్క సికింద్రాబాద్ నగరం అంటే ఇప్పుడు ఒకప్పుడు సికింద్రాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించిన తర్వాత హైటెక్ సిటీ ఇట్లాంటి అటు సైడే అభివృద్ధి కార్యక్రమాలు పోతున్నాయి తప్ప సికింద్రాబాద్ పూర్తిగా అణగారిపోయి మురికి కూపంగా తయారైన